యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపుకోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం. ఈ కుటుంబం నిన్నటి దినాన్ని కూడా సహకారం ఇచ్చారు. యేసే పరిష్కారానికి రెగ్యులర్ సపోర్టర్స్ వీరు. ప్రభు వీరిని దీవించును గాక. ఏసీటీ లోకల్ అనే ఛానల్ నెంబర్ 8లో ఈ కార్యక్రమం వస్తుంది. గతంలో 22 ఛానల్లో వచ్చేది. ఈ మార్పు గమనించమన్నవి. 90వ ఛానల్లో రాత్రి వేళ 7 గంటలకు ప్రేమ సాక్షి అనే స్టేట్ వైడ్ ఛానల్లో యేసే పరిష్కారం గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం అవుతోంది. ఒక ఎపిసోడ్ ప్రసారం చేయదలిచిన వారు నన్ను సంప్రదించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఎపిసోడ్కు సహకారం పంపించిన మీ దాసుడు, దాసరాలు, బిడ్డలు దీవించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ కృప, మీ కనికరం మాకిమ్మని అడుగుచున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి వ్రాయబడిన వాక్యము. గెరాసేను దేశము, గదరేనుయుల దేశము, గలిలయకు ఆపోజిట్ సైడ్ ఎదురుగా ఉన్నటువంటి దేశము. దెన్ దే సెయిల్డ్ టు ద కంట్రీ ఆఫ్ ద గెరాసేనస్ విచ్ ఈజ్ ఆపోజిట్ గలిలీ. గలిలయ ప్రాంతమునకు ఆవలి భాగము గదరేనీయుల భాగము. దిస్ ఈజ్ జెంటైల్ ల్యాండ్. ఇది అన్య ప్రదేశముగా ఉన్నది. ఇచ్చట పందులు మేపుకొనుట ప్రధాన వృత్తి. ఈ ప్రధాన వృత్తి కలిగిన ప్రజలు మనస్సు లేనివారు. మనిషి కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే దౌర్భాగ్యులు. ఆ పట్టణంలో ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు అపవిత్రాత్మల చేత బాధింపబడుతున్నాడు. ఊళ్ళో ఇంట్లో ఉన్నప్పుడు అపవిత్రాత్మలు అతన్ని గలిబిలి చేస్తాయి. అతనికి సంకెళ్ళేస్తారు. వాటిని తెంపుకొని పారిపోయి శ్మశానాల్లో సమాధుల మధ్య నివాసం ఉంటూ తన శరీరాన్ని తాను గాయం చేసుకుంటూ బాధపడుతుంటాడు. మరలా ఆ దయ్యములు అతన్ని వదిలినప్పుడు ఇంటికి వస్తాడు. మళ్ళా అక్కడ పడుతుంటాయి. మళ్ళీ మనుషులు సంకెళ్ళేస్తారు. అతడు సంకెళ్ళు తెంచేస్తాడు. ఇది నిరంతరం జరుగుతోంది. నో డెలివరెన్స్. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది.
కుటుంబం వదిలేసుకున్నారు. హీ ఈజ్ అండర్ ద హోప్లెస్ కండిషన్స్. ఆధారం లేని బ్రతుకైపోయింది అతనిది. ఆధారం లేని బ్రతుకైపోయింది. డెస్పరేట్ కండిషన్. హౌ సాడ్ ఇట్ ఈస్, హౌ సాడ్. He was crying for the help. He was crying for the help. అతని ఆత్మ క్షోభిస్తోంది, ఏడుస్తోంది. భగవంతుడా నాకు సహాయం చేయండి. అది గదరేనీయుల దేశం, యెహోవాను ఎరుగని దేశం, ధర్మశాస్త్రం లేని దేశం. వాడు ఏమని ప్రార్థిస్తాడు? దేవుడా అని ప్రార్థిస్తాడు, కానీ యెహోవా అని చేయడు. బట్ ద వాయిస్ ఆఫ్ దట్ క్రైయింగ్ పర్సన్ రీచ్డ్ గాడ్. ద బ్యూటీ ఇన్ ద బైబిల్ అదేనండి. ఇశ్రాయేలీయుల ప్రార్థనలే విన్నాడా దేవుడు? లేదు. ప్రతి మానవుని ప్రార్థన వింటాడు. ప్రతి మానవుని కన్నీరు ఆయనకు తెలుస్తోంది. హీ విల్ రెస్పాండ్ టు దట్. ఆయన దానికి స్పందిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. గలిలయకు ఎదురుగా ఉన్న గదరేనుల దేశానికి వచ్చారు. యేసు వచ్చినదే ఆ ఒక్క పని కొరకు. గదరేనుల దేశంలో కూడా ఆయన అద్భుతం చేయటానికి వచ్చాడు. వాస్తవానికి మీరు చూస్తే సమరయ ప్రాంతం అన్యుల ప్రాంతం, గలిలయ ప్రాంతం యూదుల ప్రాంతం, యూదయ ప్రాంతం యూదుల ప్రాంతం. ఇజ్రాయేలు యూదయ ప్రజల మధ్య తన కార్యాలు చేయటానికి వచ్చాడు. ఆయన గదరేనుల దేశానికి కూడా వెళ్ళాడు. A cry of a man leads Jesus to there. ఒక వ్యక్తి యొక్క ఏడ్పు యేసుని అక్కడికి చేర్చిందమ్మా. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, యువర్ క్రై విల్ రీచ్ హిమ్ అండ్ హీ విల్ కమ్ టు యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ. వాక్యములు అన్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను 3 దినాలుగా మొర్ర పెడుతున్నాను ప్రభువా అని అంగలారుస్తున్నాను. నేను ఉత్తరం ఇస్తాను. డోంట్ వరీ, బీ హ్యాపీ, నేను చూసుకుంటానంటున్నాడు ఆయన. ఆయన గదరేనుల దేశానికి వెళ్ళగానే, ఒడ్డున దిగగానే ఆ ఊరిలో ఉన్న ఒక్కడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. అతనే ఈ దయ్యాలు పట్టినవాడు. యేసు ఒడ్డున దిగగానే వాడే ఎదురొచ్చాడు. వానిని ఆవహించి ఉన్న దయ్యములకు తెలుసు యేసెవరో, ఎందుకు వస్తున్నాడు. అందుకే ఆయన యొద్దకు వాడిని తీసుకొచ్చేసాయి. ఆ ఊరి వాడు ఒకడు అన్నాడు, అన్నేమ్డ్ పర్సన్. వీడి పేరు రాయలేదు బైబిల్లో. ఈ పేరు ముఖ్యం కాదు, అతనికి దేవుడు ఏం చేశాడో అది ముఖ్యం. అతడు ఏ కండిషన్లో ఉన్నాడో ముఖ్యం, అతని పేరు ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. దేవుడు అతనికి ఏం చేశాడు అది చెబుతాడు. వాడు దయ్యములు పట్టినవాడు, బహుకాలము నుండి వస్త్రము కట్టుకోక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు.
వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఇదే అధ్యాయం పైన 25వ వచనంలో ఈయన ఎవరో, ఈయనకు నీళ్లును గాలియు లోబడుచున్నవి అని ఆశ్చర్యపడిన శిష్యులకు మరొక షాక్ ఏమిటంటే దయ్యములు సాగిల పడుతున్నాయి. వాడు సాగిల పడ్డాడు. దయ్యాలు పట్టినవాడు సాగిల పడ్డాడు, మాట్లాడుతున్నాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దని నిన్ను వేడుకుంటున్నానని కేకలు వేసి చెప్పాను. శిష్యులు స్టేడ్గా చూస్తున్నారు, అట్లాగే దిగ్భ్రాంతితో చూస్తున్నారు. వాడు సాగిలపడి పిలుస్తున్నాడు, యేసు అని పిలుస్తున్నాడు. హౌ దట్ ఫెలో నోస్ ద నేమ్ ఆఫ్ జీసస్? That fellow doesn't know. But the devils who are dwelling in him knows the name of Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు దయ్యాలకు తెలుసు. అర్థమైందా? They were fallen angels. పాడద్రోయబడిన దూతలు అవి. వారికి తెలుసు యేసు ఎవరో తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, తమ స్థితి తెలుసు, తమ గతి తెలుసు, యేసు అధికారము తెలుసు, యేసు దేవుడిని తెలుసు. అందుకే అనేక సందర్భాల్లో యేసు దయ్యాలు పట్టిన వారు మాట్లాడబోతుంటే మౌనంగా ఉండమని ఆజ్ఞాపించాడు. He doesn't want to be known by the declaration of the devils. ఇవాళ దయ్యాలు చెప్తే నమ్మటానికి చూసే వ్యక్తులు ఉన్నారు. ఇవాళ దేవుడు దాన్ని ఒప్పుకోడు. సువార్త ద్వారా నమ్మాలి యేసుని, దయ్యాలు సాక్ష్యం ఇస్తే కాదు. ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు వాడు యేసును చూచి కేకలేస్తున్నాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలుస్తున్నాడు. ఈయన ఎవరో అన్న శిష్యులకు దయ్యాలు జవాబు చెప్పాయి, సర్వోన్నతుడైన దేవునిని బయలుపరిచిన వాడు. కుమారుడు అనే పదానికి నేను ఇచ్చుకున్న భాష్యం ఏంటంటే బయలుపరిచిన వాడు, ద వన్ హూ రివీల్డ్ గాడ్. ఇది నా భాష్యం. కుమారుడు అంటే తండ్రి ఉన్నాడని మనకు చెప్పినవాడు, తండ్రి ఇలాగే ఉన్నాడని చెప్పినవాడు, తండ్రి అంటే ఇది అని చూపినవాడు. కనుక యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడు. అవి అడుగుతున్నది ఏంటంటే నాతో నీకేం పని? మరొక చోట అంటాడు, నన్నేమి చేయొద్దు, మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మా సమయం ఇంకా రాలేదు. They knew the time of judgment. మా సమయం ఇంకా రాలేదు, అప్పుడే వచ్చేసావా? వాడికి తెలుసు ఇంకా మాకు టైం ఉంది కదా, వేధించడానికి, మనుషుల్ని బాధించడానికి, శోధించడానికి. వీళ్ళంతా మా ప్రజలు కదా, వీళ్ళు మా కంట్రోల్ కదా. అది వాడి ఆర్గ్యుమెంట్. అపవాది ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, పాపం చేసిన ప్రతి మానవుడు తన హక్కు, తన సొంతదారుడు అన్నట్టు మాట్లాడతాడు. కనుక యేసు నన్ను బాధపెట్టడానికి వచ్చావా? నాతో నీకేం పని? వీడు నా సంబంధి, నేనున్నాను. అది వాడిస్తాను. సేన దయ్యములు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇదే వచనాలు. నీ పేరేమిటి అని ప్రభు అడిగాడు. అక్కడ అడిగినప్పుడు మేము సేన
ఏలయనగా మేము అనేకులము. 6,000 దెయ్యములు. 1 region of soldiers are 6,000. ఒక రీజియన్ సోల్జర్స్ని సేన అంటారు. సేన అంటారు. రీజియన్ అంటే 6,000. మేము అనేకులము. వీఆర్ 6,000 devils possessed a man. How dangerous, how pathetic. 6,000 దెయ్యాలు ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేసి పీక్కు తింటుంటే ఎలా ఉంటుంది? యేసు చెల్లించిపోయాడు. యేసుకు తెలుసండి, మిగతా వారికి అర్థం కాటాగా చెబుతున్నాడు. అది ఒక్క దెయ్యం కాదు, 6,000 దెయ్యాలు. మాతో నీకేం పనయ్యా? మమ్మల్ని శిక్షించడానికి వచ్చేసావా? మా సమయం ఇంకా రాలేదయ్యా. ప్రభువు చెబుతున్నాడు, కేకలేస్తున్న దెయ్యాలు బాధపరచొద్దని వేడుకుంటున్నాయి. ఇవి వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను. When he saw Jesus, he cried out and fell down before him and said with a loud voice, "What have you to do with me, Jesus, Son of the Most High God? I beg you, do not torment me. I beg you, do not torment me." నన్ను బాధపరచద్దు. ఏమైనా అర్థమవుతుందా వాక్యం? దేవుని కుమారుడికి అధికారం ఉన్నది వాటిని శిక్షించడానికి, వాటిని బాధపరచడానికి. అవి యేసుని చూచి సాగిల పడుతున్నాయి, గడగడలాడుతున్నాయి. ఇక యేసుతో పోరాటం ఎక్కడ? అపవిత్రాత్మలు అవి యేసుతో పోరాడలేవు. They are the agents of the fallen angel, Lucifer. They are the agents of the Lucifer, waiting for the judgment of God, possessing people and making them against to God, and turning them towards the sin and idolatry. విగ్రహారాధన వైపు, పాపం వైపు, మరణం వైపు, రోగం వైపు ఈడ్చుకెళ్ళిపోతున్నాయి ఆ వ్యక్తిని. సింహాల బారిన పడినటువంటి యాత్రికుని వలె ఉంది అతని పరిస్థితి. నో డెలివరెన్స్, నో డెలివరెన్స్. విమోచించువాడు లేడు. There was no human being to deliver him, to deliver that person. Everybody left him. ప్రతి ఒక్కరు వదిలిపెట్టేశారు. ప్రతి వారు వదిలిపెట్టేశారు. మిత్రులారా, మనం కూడా అలాగే అయిపోతాం కొన్ని సందర్భాల్లో. But there is a person interested in you. He is God, Jesus. నీ పట్ల ఆసక్తి కలిగిన ఒక మనిషి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు. God is having interest on you. యేసయ్యకు నీ మీద ప్రేమ ఉంది, ఆసక్తి ఉంది, నీ ఆత్మ పట్ల కనికరం ఉంది. ఇది నువ్వు మర్చిపోవద్దు. ఇది నువ్వు మర్చిపోవద్దమ్మా సోదరుడా, సోదరి. ప్రభువు ఆ అపవిత్రాత్మ వేడుకుంటుంటే ఆ మనిషిని విడిచి వెలుపకు రా అని ఆజ్ఞాపించాడు. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చిన గనుక వానిని గొలుసులతో, సంకెళ్లతో కాళ్లకు కావలి ఉంచారు, కానీ బంధకాలను తెంపేశాడు. దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను, సమాధులలోనికి తరుముకొని పోయాను.
తెంపేస్తున్నాడు. అనేక మార్లు పడుతోంది అది. నేను చెప్పాను కదా, అది వదిలినప్పుడు దేవుడా అని ప్రార్థిస్తున్నాడు, అది పట్టినప్పుడు అడవుల్లోకి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు, తన శరీరాన్ని చితక్కొట్టేసుకుంటున్నాడు. అట్లాంటి దుస్థితి మధ్య యేసు నీ పేరేమిటని అడిగితే చాలా దయ్యాలు వారిలో ఉన్నాయి కనుక తన పేరు సేన అని చెప్పాడు. పాతాళములోనికి పొమ్మని మాకు ఆజ్ఞ ఇవ్వవద్దని ఆయనను వేడుకొనెను. మనుషులందరికీ ఒక చెంప దెబ్బ లాంటి మాట చెప్పాయి దయ్యాలు. ద వన్ హూ సెంట్ ద డెవిల్ టు ద హేడెస్, పాతాళానికి దురాత్మను పంపగలిగిన వాడు, ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు, నథింగ్ బట్ గాడ్, జీసస్. The one who judged the world is God, Jesus. దయ్యాలు చెప్పేశాయి, నువ్వు మమ్మల్ని పాతాళాన్ని పంపద్దు, నువ్వు అక్కడవే మమ్మల్ని పాతాళాన్ని పంపగలిగేవాడు, నువ్వు ఇప్పుడు చెబుతున్నావు, బయటికి రమ్మంటున్నావు, బయటకు వస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, పాతాళానికి వెళ్ళమంటావా? దట్ వాజ్ ద ప్లేస్ ఆఫ్ టార్మెంట్. మాకు ఇంకా టైం ఉంది, మాకు క్షమాపణ లేదని మాకు తెలుసు, మేము అక్కడికి వెళ్ళాలని తెలుసు, బట్ వీ హ్యావ్ టైం. మా టైం ఇంకా ఉంది, జడ్జిమెంట్ డే ఇంకా రాలా, కానీ నువ్వు వచ్చేసావు ఇక్కడికి. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫర్ అస్. యేసు మమ్మల్ని పాతాళంలోకి పంపద్దు. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేస్తుంది కాబట్టి వాటిల్లోకి వెళ్ళిపోతాం, మాకు సెలవు ఇవ్వమని అడిగాయి. ఆయన సెలవిచ్చాడు. అంతే, ఆ దెయ్యాలు ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ పందులన్నీ కూడా ఆ పందుల మంద ప్రపాతములో నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చిపోయాయి. అవి 2000 పందులు. అవి 2000 పందులు. దయ్యం భలే అడిగింది ప్రభువుని, ఆ మంద ఉంది ప్రపాతంలో, అక్కడ మేము ప్రపాతం నుండి సరస్సులోకి మేము వెళ్ళిపోయి వాటిని చంపేస్తే నాకు అనుమతి ఇవ్వమన్నాయి. ప్రభు వెళ్ళమన్నాడు. God has given the priority to the soul rather than your asset, your money. Money is not important, but human soul is very much important in the sight of God. దేవుని దృష్టిలో మానవ హృదయం, మానవుని విలువ చాలా గొప్పది. విశ్వమంతటి కంటే దేవుడు మానవునికి విలువ ఇచ్చాడు. తన కుమారుని యొక్క ప్రాణము కంటే మానవునికి ఎక్కువ విలువ ఇచ్చి ప్రాణాన్ని సైతం ఇచ్చేశాడు. కనుక ఇటువంటి దేవుణ్ణి ఎక్కడ చూడం మనం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దెయ్యములు ప్రపాతము నుండి, అంటే దిగువ ప్రాంతము నుండి సరస్సులోనికి పరిగెత్తుకుని వెళ్ళాయి. 2000 పందులు నీళ్లలోకి వెళ్ళిపోయి ఊపిరి అడగ చచ్చిపోయాయి. చూడండి, ఇక్కడ ఇంకా వచనాలు ఉన్నాయి 39-40 వరకు. నేను ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇదే చదువుతాను. చాలా దివ్యమైన వాక్యము. దురాత్మలపై అధికారం కలిగిన యేసును చూచామే వాళ్ళ మనం. దురాత్మలపైన అధికారం కలిగిన వాడు, వాటిని శాసించగలిగిన వాడు, వాటికి ఆజ్ఞాపించగలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనకు అర్థమైందా? మనల్ని పీడిస్తున్న దయ్యపు శక్తుల నుండి మనల్ని విడిపిస్తాడు.
కొందరు చెబుతుంటారు అన్ని చికాకులండి మా జీవితంలో, ఊహించని పరిమాణాలు చేస్తున్నాయి, ఏ పని పట్టుకున్న పాడైపోతుంది, ఏం చేయలేకపోతున్నాము. ఇదంతా పవిత్రాత్మ పనే. పరిస్థితులు అనుకూలం రావటం లేదండి, పని చేస్తే నష్టమే వస్తుందండి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందండి అంటుంటారు. అట్టి వారికి నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద డెవిల్. యు మస్ట్ కమ్ టు క్రైస్ట్, యు మస్ట్ క్రై అన్ టు లార్డ్. నువ్వు క్షుద్ర పూజలు చేయటం కాదు, నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వు బలులు ఇవ్వటం, తాయెత్తులు కట్టుకోవటం కాదు, యేసు దగ్గరకు రా. తాయెత్తుతో పని లేదు, బలితో పని లేదు, కానుకతో అంతకంటే పని లేదు. నీ నుండి అపవిత్రాత్మని వదిలించాడు కనుక ఇంత డబ్బు ఇమ్మని ఎవడని అడిగితే వాడిని పడుతుంది వెళ్ళి అపవిత్రాత్మ. తెలుసునా? ఇవాళ చాలామంది ఇట్లాంటి సేవకులను పట్టుంది అదే దెయ్యం. పెద్ద దెయ్యం చిన్న దెయ్యాన్ని వదిలిస్తుంది, దేవుడు కాదు అక్కడ. డోంట్ పే మనీ ఫర్ హీలింగ్ ఆర్ ఫర్ గెటింగ్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పొందిన మేళ్ళు కొరకు మనుషులకు డబ్బు ఇచ్చి నష్టపోకండి. నాకు ఒక వాట్సాప్ వచ్చింది, అందులో ఒక సేవకుడు సెలైన్ బాటిల్ పెట్టుకుని మంచం మీద పడుకొని రాసుకుంటున్నాడు. ఆ కింద ఒక క్రిటిక్ రాశాడు, ఈయన నూనె రాసుకోమని చెప్తాడట. క్యాన్సర్కి నూనె రాసుకోండి, గుండె జబ్బులకు నూనె రాసుకోండి చాలు అంటాడట. జలుబు చేస్తే ఆసుపత్రికి పారిపోయావు, నీ నూనె నీకు పనిచేయదా అని అడుగుతున్నాడు ఆ క్రిటిక్ విమర్శకుడు. ఏం జవాబు చెబుతావు? సోదరుడా, సోదరి, నీ పేరున నువ్వు నూనె అమ్ముకుంటే చాలదయ్యా. నీ పేరున నువ్వు దయ్యాలు వదిలిచ్చా డబ్బు వసూలు చేసుకుంటున్నావా? చాలు. దేవుడిచ్చిన స్వస్థతలను, మేళ్లను సేవకులు డబ్బుగా మార్చుకుంటున్నారు. ఇట్స్ హేస్టీ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీచమైన ప్రవృత్తి. యు డోంట్ నీడ్ టు పే టు ఎనీ హ్యూమన్ మ్యాన్, ఎనీ హ్యూమన్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికే కృతజ్ఞత, దేవుని పేరిట నువ్వు చెల్లించు, అంతే. డోంట్ లుక్ ఎట్ టు ద పీపుల్. మనుషుల వైపు చూడద్దు, సేవకుల వైపు చూడద్దు. నేను ముగిస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట నుండి నిన్నటి దినం సహకరించిన కుటుంబం, విశ్వాసి కుటుంబం పేరిటి వాళ్ళు కూడా సహకరించారు. వీరికి ధన్యవాదాలు. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. గెరాసేను దేశములో, గదరేనీల దేశములో అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి వంటి వాడిగా ఒకప్పుడు నేనున్నాను. నా ప్రాణాన్ని నన్ను నువ్వు విడిపించావు ప్రభు. నీ సేవకుడినయ్యాను నేను. దెకపోలిలో అతడు సువార్త ప్రకటించిన రీతి, నా నివాస స్థలం ఏలూరులో నేను సువార్త ప్రకటిస్తున్నాను. నేను మరణానికి లోనైనప్పుడు
నన్ను విమోచించిన వాడవు నీవే, నా ప్రాణమును కాపాడిన వాడవు నీవే, నా ఆత్మకు రక్షణ, నా జీవితానికి నిత్య జీవం ఇచ్చిన వాడవు నీవే. ఆనాడు ఆ వ్యక్తి వలె నా వలె ఎవరైనా దురాత్మల చేత పీడించబడుతున్న వారుంటే వారిని విడిపించమని అడుగుతున్నాను ప్రభు. వారి మొర వినండి, వారిని ఎద్దుకు రావటానికి సహాయం చేయండి, అట్టి కృపనివ్వండి. కామవరపు కోట వాస్తవ్యులైన విశ్వాసి గారు ఇచ్చిన సహాయం బట్టి ఈ ప్రోగ్రాం నడిచింది. ఈ మాసం అంతానికి అత్యధిక డబ్బు కావాలి, మీరు పంపించండి. ప్రేమ సాక్షి టీవీ కొనసాగింపు మీ చేతుల్లో ఉంది. మేము నిరుత్తరులం ప్రభు, కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక.